హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టాప్ 10 కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 12 నాటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. రాజ్యసభ ఆమోదం పొందిన సిఈసి మరియు ఈసీ బిల్లు ప్రకారం సిఈసి, ఈసీ సభ్యుల నియామకాల కోసం త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది. ఈ త్రిసభ్య సంఘంలో ఎవరెవరు ఉంటారు? ఆన్సర్: ప్రధాని నేతృత్వంలోని లోక్సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. సిఈసి, ఈసీ సభ్యుల నియామకాల కోసం ఇదివరకు ఉన్న త్రిసభ్య సంఘంలో కేబినెట్ మంత్రి స్థానంలో ఎవరు ఉండేవారు? ఆన్సర్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సిఈసి మరియు ఈసీ సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం ఉంటుంది? ఆన్సర్: ఆర్టికల్ 324. రాజ్యసభ ఆమోదం పొందిన సిఈసి మరియు ఈసీ బిల్లు ఏ చట్ట స్థానంలో తీసుకురాబడింది? ఆన్సర్: ద ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 1991 స్థానంలో. సిఈసి, ఈసీ సభ్యులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్: ప్రధాని నేతృత్వంలోని ఎంపిక సంఘం సిఫార్సు చేసిన మేరకు రాష్ట్రపతి. ఎప్పటికీ చంద్రుడిపై తొలిసారిగా భారత వ్యోమగామిని పంపుతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ తెలిపారు. ఆన్సర్: 2040 నాటికి. 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో అత్యధికులు శోధించిన క్రికెటర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్: విరాట్ కోహ్లీ. గూగుల్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్: 1998వ సంవత్సరంలో. దేశంలో రూపొందిన అతిపెద్దదైన సర్వే నౌక భారత నౌకాదళంలో చేరింది. దాని పేరేమిటి? ఆన్సర్: ఐఎన్ఎస్ సందాయక్. పోలాండ్ పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పోలాండ్ ప్రధానమంత్రి మాథ్యూస్ మొరావెస్కీ ప్రభుత్వం కూలి ఎవరి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది? ఆన్సర్: డొనాల్డ్ టస్క్ నేతృత్వంలో.